మెగాస్టార్ చిరంజీవి గారు పాన్ ఇండియా సినిమా ఇప్పుడు కాదు 1992 1992లో ఆజ్కా గూండారాజ్ అని మన గ్యాంగ్ లీడర్ని అక్కడ మళ్ళీ తీశారు. రవిరాజ పినిశెట్టి గారు డైరెక్షన్ చేశారు. మీనాక్షి శేషాద్రి గారు హీరోయిన్గా చేశారు. అయితే ఇవాళ మెయిన్గా వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య పుట్టిన అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు లేదంటే ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చిన యూత్ అంతా కూడా చిరంజీవి గారి దమ్మేంటో తెలియకపోవచ్చు. కానీ పాన్ ఇండియాని ఆ రోజుల్లోనే ఆయన సినిమా తీసి దాన్ని హిట్ కొట్టారు. అయితే ఆయన మెయిన్ టార్గెట్ ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల, ఓటీటీలు ఎక్కువ లేకపోవడం వల్ల, యూట్యూబ్ రెవెన్యూలు ఎక్కువ లేకపోవడం వల్ల, మార్కెట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆయన దృష్టి అంతా కూడా తెలుగు మీద పెట్టి తెలుగు సినిమాలే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మన్ని ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఆయన హిందీ నేటివిటీకి దూరంగా తెలుగు దానికి దగ్గరగా ఆయన చేసుకుంటూ వచ్చారు తప్ప ఆయన చేయలేక కాదు, చేయలేని మనిషి కూడా కాదు. ఎందుకంటే ఆయన మనం ఇప్పుడు ఈ తోతా మేరీ ఒక సాంగ్ ఉంటుంది యూట్యూబ్లో చూడండి ఒకసారి. ఆ సెకండ్లో టిప్స్ అఫీషియల్లో హిందీలోనే కూడా దాని టిప్స్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేశారు యూట్యూబ్లో. అది ఇప్పటికి దాదాపు 30 మిలియన్ వ్యూస్ వచ్చినాయి.